వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. భారత్ పాకిస్తాన్ ఎల్లలు వేరు, రాజకీయాలు వేరు, శత్రుత్వం నిరంతరం ఉంటుంది. కానీ ఒకే ఒక ఉమ్మడి శత్రువు ఇరు దేశాల యువతను ఇప్పుడు ఒక తాటిపైకి తెచ్చాడు. ఆ శత్రువు పేరు నిరుద్యోగం, ఆ ఆయుధం పేరు బొద్దింక. వినడానికి వింతగా ఉన్న ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంపై ఇదొక ఫెను సంచలనం. ఒకప్పుడు కేవలం జోకులకు, మీమ్స్ మాత్రమే పరిమితమైన ఒక వ్యంగ్య ఆలోచన ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులు దాటి దక్షిణాసియా జియో పాలిటిక్స్ను షేక్ చేసి ఒక పొలిటికల్ డిజిటల్ ఆర్మీగా అవతరించింది. భారత్లో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తాలూకు నిప్పురవ్వ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ కాక్రోచ్ అవామీ పార్టీగా దావానంలా మారుతోంది. అసలు ఏంటి ఈ కాక్రోచ్ రాజకీయం? వ్యవస్థను వణికిస్తున్న ఈ డిజిటల్ విప్లవం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ ప్లేను తలపించే పొలిటికల్ థ్రిల్లర్ ఇది. మే నెల మధ్యలో భారత అత్యున్నత న్యాయస్థానం నుంచి వెలువడిన ఒక వ్యాఖ్య ఈ కథనానికి మూలం. నిరుద్యోగ యువత చేస్తున్న ఒక ఉద్యమాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బొద్దింకలు పరాన్నజీవులు అని సంబోధించారనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఆ తర్వాత సిజిఐ దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వ్యవస్థ తమను బొద్దింకలుగా చూస్తోందా? అయితే ఆ బొద్దింకలే సామ్రాజ్యాన్ని శాసిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ఒక డిజిటల్ సైన్యం రంగంలోకి దిగింది. అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్లో పట్టా పొంది గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాటజీ టీంలో పనిచేసిన అభిజిత్ దిప్కే అనే యువకుడు ఈ అసంతృప్తికి ఒక పొలిటికల్ షేప్ ఇచ్చాడు. మే 16వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో డిజిటల్ స్పేస్లోకి దూసుకొచ్చాడు. గూగుల్ ఫామ్స్ ద్వారా మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించాడు. అవును, నేనే ఆ బొద్దింకను, సిజేఐ మాట్లాడింది నా గురించే అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా హెడ్లైన్లో నిలిచాడు. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ పేజీ ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 1.5 అంటే 1.5 కోట్ల ఫాలోవర్లను సంపాదించి దేశంలోనే అగ్ర రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారిక పేజీలను సైతం వెనక్కి నెట్టేసింది. డిజిటల్ సామ్రాజ్యంలో ఇదొక అపూర్వమైన తిరుగుబాటు. నిజానికి ప్రపంచ చరిత్రను గమనిస్తే పాలకుల అణచివేతపై, వ్యవస్థల వైఫల్యాలపై ఇలాంటి వినూత్న నిరసనలు కొత్త ఏమి కాదు. గతంలో ఐరోపాలో వచ్చిన విప్లవాలు కావచ్చు, లేదా అమెరికాలో కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం కావచ్చు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నుంచే పుట్టుకొచ్చాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ కేవలం మీమ్స్తో నవ్వించడం లేదు. నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీకేజీలు, పబ్లిక్ సర్వీసెస్ లంచగొండితనం వంటి తీవ్రమైన అంశాలపై పాలకులను నిలదీస్తోంది. అందుకే పాలక వర్గాలకు ఈ బొద్దింక కాటు గుక్క తిప్పుకొనివ్వడం లేదు. భారత్లో ఈ పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేసిన కొన్ని గంటల్లోనే కొత్త హ్యాండిల్తో రీఎంట్రీ ఇచ్చి మమ్మల్ని వదిలించుకోవచ్చు అనుకున్నారా లోల్ అంటూ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తమ పేరు మీద ట్రేడ్మార్క్ అప్లికేషన్లు పెడుతూ అధికారిక ముద్ర కోసం సిద్ధమవుతోంది. ఇది భారత్తోనే ఆగలేదు. జియో పాలిటిక్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. భారత్లో పుట్టిన ఈ డిజిటల్ ట్రెండు ఇంటర్నేషనల్ మీడియా హెడ్లైన్లోకి వెళ్లడంతో పాకిస్తాన్ జంజీ యువత కన్ను దీనిపై పడింది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ, నవాజ్ షరీఫ్, పిఎంఎల్ఎన్, పీపీపీ వంటి సాంప్రదాయ పార్టీల కుటుంబ రాజకీయం, మిలిటరీ పెత్తనంతో విసిగిపోయిన పాక్ యువత భారత్ ఐడియాను అందిపుచ్చుకుంది. పాకిస్తాన్లో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ వంటి గ్రూపులు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ చెందిన ఇన్స్టాగ్రామ్ పేజీ తాము ఇండియా నుంచే ఈ ఐడియా కాపీ కొట్టామని ఓపెన్గా ఒప్పుకుంటూ, కాపీ కొడితే ఏంటి, ఇద్దరి ముఖ్యాంశం ఒకటే కదా అని తమ బయోలో రాసుకోవడం విశేషం. ఇండియా లోగోలాగే ఉన్నప్పటికీ వీరు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ను వాడుతున్నారు. మే 28వ తేదీన తమ అఫీషియల్ నినాదాన్ని ప్రకటించేందుకు పాక్ డిజిటల్ ఆర్మీ సిద్ధమవుతోంది. ఎక్స్ వేదికగా @కాక్రోచ్ ఏపీ అనే అకౌంటు వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా భావించిందో మేము ఆ సామాన్య ప్రజల గొంతుకను అంటూ ఉర్దూ, హిందీ మేళవింపులో హల్చల్ చేస్తోంది. కాక్రోచ్ అవామీ లీగ్ పాకిస్తాన్ అనే మరో పేజీ హర్ హాలత్ మే జిందా హై, తెలుగులో చెప్పాలంటే ఏ పరిస్థితిలోనైనా మేము బతికే ఉంటాం అనే నినాదంతో దూసుకుపోతుంది. భారత్లోని కాక్రోచ్ జనతా పార్టీకి ఒక స్పష్టమైన లీడర్, మేనిఫెస్టో,
అఫీషియల్ వెబ్సైట్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్లోని గ్రూపులు మాత్రం ఇంకా విడివిడిగా రకరకాల అజ్ఞాత క్రియేటర్ల ద్వారా నడుస్తున్నాయి. కానీ ఇరు దేశాల యువత ఎంచుకున్న సింబల్ మాత్రం ఒకటే, అది బొద్దింక. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అణు యుద్ధాన్ని సైతం తట్టుకొని భూమిపై డైనోసార్ల కాలం నుంచి నేటి వరకు బతుకున్న ఏకైక జీవి బొద్దింక. ఇప్పుడు వ్యవస్థల నిర్లక్ష్యానికి, నిరుద్యోగ మహమ్మారికి బలవుతున్న సామాన్య యువత తాము కూడా అంతటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొని బతికే బొద్దింకలమేనని ఎలుగెత్తి చాటుతున్నారు. బుల్లెట్లకు లొంగని ఈ డిజిటల్ విప్లవం ఇరు దేశాల పాలకులకు ఎలాంటి సవాలు విసరబోతుందో చూడాలి.